బంగ్లాదేశ్లో గురువారం 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఘన విజయం సాధించింది. 200కు పైగా పార్లమెంటు స్థానాల్లో గెలుపొందినట్టు సమాచారం. 17 సంవత్సరాల వనవాసం తర్వాత తారిక్ రెహమాన్ స్వదేశం వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరియు తారిక్ రెహమాన్ కుటుంబానికి రాజకీయాల్లో ఉన్న అనుభవం, ప్రజల్లో ఉన్న మద్దతు, యూనస్ నియంత పాలనపై విసుగు చెందిన ప్రజలు తారిక్ రెహమాన్కి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. తారిక్ రెహమాన్ తల్లి ఖలీదా జియా బేగం బంగ్లాదేశ్కి ఒకప్పుడు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆమె ఈ మధ్యనే మరణించారు. అదీ కాకుండా బంగ్లాదేశ్ ప్రధాని అయిన షేక్ హసీనాపై ప్రతిపక్ష పార్టీలు తిరుగుబాటు చేయడంతో ఆమె భారత్లో తలదాచుకుంటున్నారు. షేక్ హసీనా రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సభ్యత్వం రద్దు చేశారు మహమ్మద్ యూనస్. ఈ నేపథ్యంలోనే యూనస్ని వ్యతిరేకించిన బంగ్లాదేశ్ ప్రజలు తారిక్ రెహమాన్ని గెలిపించారు. ఇకనైనా బంగ్లాదేశ్లో జరిగే అరాచకాలు, ఆకృత్యాలు ఆగుతాయని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన తారిక్ రెహమాన్కి, బీఎన్పీ పార్టీ నేతలకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.